బ్రేకింగ్ న్యూస్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి రాజమౌళి ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పారు. SSMB 29 నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు జక్కన్న. ఇవాళ పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నారు రాజమౌళి. అయితే ప్రస్తుతం సినిమాలోని 3 ప్రధాన పాత్రలతో క్లైమాక్స్ షూట్ చేశారు. మరోవైపు గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ కోసం శరవేగంగా పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. నవంబర్ 15న రామోజీ ఫిలిం సిటీలో గ్లోబ్ ట్రోటర్ అనేటువంటి ఈవెంట్ నిర్వహించబోతున్నారు. అదే రోజు SSMB 29 మూవీ టైటిల్ రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. సినిమా టైటిల్ వారణాసి అంటూ సోషల్ మీడియా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సో ఈ రోజు ఒక లుక్ విడుదల చేయబోతున్నారు. ఈ రోజు పృథ్వీరాజ్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది సలార్ సినిమాలో వరద. సో ఆ సలార్ సినిమా నటించినటువంటి ఈ విలన్ రోల్లో చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు మహేష్ బాబు SSMB 29 సినిమాలో కూడా నటిస్తూ ఉన్నారు. ఈరోజు పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ని రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. సినిమాలో 3 ప్రధాన పాత్రల్లో క్లైమాక్స్ షూట్ కూడా చేశారు. మరోవైపు గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్కి కూడా అన్ని రకాల సిద్ధమైపోయింది. ఈ నెల 15న రామోజీ ఫిలిం సిటీలో గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ జరగబోతోంది. సో దానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఆ రోజు సినిమా టైటిల్ని కూడా రిలీజ్ చేస్తారట. సో సినిమా టైటిల్ వారణాసి అనేటువంటి ఒక చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. మనం చూస్తున్నాం రాజమౌళి చేసిన ట్వీట్ అది. ద క్లైమాక్స్ షూట్ ఆన్ సెట్ విత్ ఆల్ 3. There is a lot happening. There is a lot more preparation happening around the Globetrotter event as we are trying something far beyond what we have done before. Can't wait for you all to experience it on November 15th leading up to. We are filing your week with a few more things lined up. Prithvi's first look today. So Prithvi's first look today అని చెప్పి మెన్షన్ చేశారు. ఆ తర్వాత గతంలో ఎన్నడూ చేయని విధంగా గతంలో చేసిన దానికి మించి ఉండే విధంగా ఈసారి ఈ ఈవెంట్ని ప్లాన్ చేయబోతున్నాము. సో గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ వీఆర్ ట్రయింగ్ సంథింగ్ ఫార్ బియాండ్ వాట్ హ్యావ్ డన్ బిఫోర్. మేము గతంలో ఏమైతే చేసామో దానికంటే ఒక ఎక్కువగానే చేయడం కోసం ఈ ఈవెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నాము. సో కాంట్ వెయిట్. ఈ వీక్లో ఈ మంత్లో ఉండబోతోంది నవంబర్ 15న. లీడింగ్ అప్ టు ఇట్ వీఆర్ ఫైలింగ్ యువర్ వీక్ విత్ ఎ ఫ్యూ మోర్ థింగ్స్ లైన్డ్ అప్. సో ఈ వీక్ మొత్తం కూడా మేము అంటే మా హ్యాపెనింగ్స్తోని మా అప్డేట్స్తోని మీకు లైన్అప్ చేసి ఉంచామని చెప్పి రాజమౌళి ట్వీట్ చేశారు. సో ఈరోజు మరి పృథ్వీకి ఎలా ఉంటుందో చూడాలి. సో మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? రాజమౌళి మహేష్ బాబు SSMB 29 ఈ సినిమా పైన మీకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? మీ ఆలోచన ఏంటి? కామెంట్ చేయండి. ఎస్, మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, సో SSMB 29 ఈరోజు పృథ్వీ ఫస్ట్ లుక్ రిలీజ్ కాబోతోంది. సో జనరల్గా హీరోలకు సంబంధించి లుక్స్ రిలీజ్ చేస్తారు, కానీ ఇక్కడ ఫస్ట్ లుక్ టుడే ఆఫ్ పృథ్వీ అని చెప్తున్నారంటే ఎలా చూడాలి? సో అఫీషియల్ లుక్ పృథ్వీ ఈరోజు బయటకు రాబోతోంది. సినిమాకి సంబంధించి సమ్మదర్ 15th రోజు ఒక టైటిల్ రిలీజ్ చేయబోతున్నారు. వాట్స్ అప్డేట్? ఏం జరగబోతోంది? SSMB 29 పై ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? మనోజ్, SSMB 29 గురించి ప్రకటన వచ్చిన దగ్గర నుంచి మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఒకవైపు చాలా పట్టరాని ఆనందం అనుకోవచ్చు, అలాగే మరోవైపు ఒక టెన్షన్ కూడా ఉంది. ఎన్ని సంవత్సరాలకు ఇది కంప్లీట్ అవుతుంది, ఎప్పుడు మహేష్ బాబుని మనం స్క్రీన్ మీద చూస్తామో అనే ఆందోళన ఒకవైపు, అలాగే రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ బాబు అనగానే ఆ సినిమాపై ఉన్న ఎక్స్పెక్టేషన్స్, మహేష్ బాబుని రాజమౌళి ఎలా చూపిస్తాడు, గ్లోబల్ గా ఈ సినిమాకు ఉన్న క్రేజ్, ఇవన్నీ కూడా మరోవైపు ఆనందాన్ని, మిక్స్డ్ ఫీలింగ్స్ అయితే మహేష్ బాబు ఫ్యాన్స్ కి కలిగించిందని చెప్పుకోవాలి ఈ సినిమా. ఇప్పుడు తాజాగా రాజమౌళి ఈ రోజు సోషల్ మీడియా ద్వారా మహేష్ బాబు ఫ్యాన్స్ కి అయితే ఒక స్వీట్ న్యూస్, గుడ్ న్యూస్ చెప్పారు. ఈ సినిమాకి సంబంధించి క్లైమాక్స్ సీన్స్ షూటింగ్ అయితే జరుగుతోంది. అలాగే నవంబర్ 15 అంటే ఈ నెల 15న ఈ సినిమాకి సంబంధించి ఒక ఈవెంట్ ను కూడా జరపబోతున్నాము. ఆ ఈవెంట్ లో ఈ సినిమాకి సంబంధించి టైటిల్ రిలీజ్ కూడా చేస్తామంటూ ఆయన ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేశారు. నిజంగా ఇది మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఒక పట్టరాని సంతోషాన్ని కలిగించే వార్త అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్స్ లేకుండా ఎప్పుడో చిన్న అప్డేట్స్ వస్తున్నాయి తప్పితే ఈ సినిమాకి సంబంధించి కీలకమైన అప్డేట్స్ ఇంతవరకు రాలేదని చెప్పుకోవాలి. మహేష్ బాబు ఫ్యాన్స్ అంతా కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ కూడా ఆ రోజు రాబోతుంది కాబట్టి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ వారణాసి అంటూ కూడా సోషల్ మీడియాలో, అలాగే మహేష్ బాబు ఫ్యాన్స్ గ్రూప్స్ లో కూడా దీనిపై ఒక చర్చ అయితే జరుగుతోంది. అలాగే ఈ రోజు పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నారు. అలాగే ఈ వీక్ అంతా కూడా ఈ సినిమాపై చిన్న చిన్న అప్డేట్స్ ఇస్తూ
15వ తారీఖు టైటిల్ ని రిలీజ్ చేయబోతున్నారు. ఒక గ్లోబల్ లెవెల్లో ఒక ఇప్పటి వరకు రాజమౌళి చేసిన ఈవెంట్స్ ని మించి ఈ సినిమా ఈవెంట్ ఉండబోతుందని మాత్రం సినిమా పరిశ్రమలో ఒక చర్చ అయితే నడుస్తుంది మనోజ్. బట్ ఫ్యాన్స్ ఎటువంటి హడావుడి ఉంది. 15th రోజు ఈవెంట్ కూడా ఉండబోతోంది. సినిమా టైటిల్ కూడా లాంచ్ చేయబోతున్నామని చెప్తున్నారు. రామోజీ ఫిలిం సిటీ వేదికగా ఈ ఈవెంట్ జరగబోతోంది. సో గతంలోనే RRR అటువంటి లాంటి సినిమాల్లోనే ఎంట్రీలు చూసాం మనం. హీరో ఎంట్రీ ఆ టైటిల్ లాంచ్ ఈవెంట్లో కూడా అద్భుతంగా తీసుకొచ్చారు. సో ఈసారి ఎలా ఉండబోతోంది, ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? రాజమౌళి సినిమాకి ఫస్ట్ లుక్ కావచ్చు, లేదా ఈవెంట్స్ కావచ్చు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఇవన్నీ కూడా చాలా ఒక గ్రాండ్ లెవెల్లోనే ఉంటాయి. దేనికదే ఒక బెంచ్ మార్క్ ని వేసుకుంటూ ఆయన ఈవెంట్స్ అయితే ఇప్పటి వరకు కూడా చేశారని చెప్పుకోవాలి. తన ప్రీవియస్ మూవీస్ అన్నిటికి కూడా ఈ సినిమా కూడా సేమ్ ఆయన రాజమౌళి రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఈవెంట్ ని ప్లాన్ చేశారు. చాలా భారీ స్థాయిలోనే ఈ ఈవెంట్ ఉండే అవకాశం ఉంది. ఫ్యాన్స్ అందరూ కూడా ఆ ఈవెంట్ కి బహుశా ఇన్విటేషన్ ఉండొచ్చు. దానిపై ఇంకా యూనిట్ కానీ నిర్మాత కానీ ఎవరు కూడా సరైన క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. అంటే చాలా క్లోజ్డ్ గా ఈవెంట్ ని చేస్తారా, లేదంటే భారీగా ఒక ఫ్యాన్స్ అందరినీ పిలిచి గతంలో చేసినట్లుగానే ఈవెంట్ చేయబోతున్నారా అనేది ఒక చిన్న డౌట్ అయితే ఉంది. ఖచ్చితంగా ఇది ఫ్యాన్స్ అందరినీ పిలిచి చాలా భారీ స్థాయిలో చాలా గ్రాండ్ గానే రామోజీ ఫిల్మ్ సిటీ ఎంట్రన్స్ లోనే చేయబోతున్నారు అనేది కూడా వార్త అయితే ఉంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. సో మొత్తంగా ఈరోజు దాంట్లో నటించినటువంటి పృథ్వీ క్యారెక్టర్కి సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల కాబోతోంది. SSMB 29 టైటిల్ లాంచ్ ఈవెంట్ వచ్చేసి రామోజీ ఫిలిం సిటీలోని November 15th జరగబోతోంది. సో గతం కంటే చాలా అద్భుతంగా ఇంకా అంతకు మించి ఈసారి ఈవెంట్ ఉండబోతుందని చెప్పి రాజమౌళి ట్వీట్ చేశాడు. సో ఈ వీక్ అంతా కూడా ఇటువంటి అప్డేట్స్తో మిమ్మల్ని లైన్అప్ చేసి ఉంచానని చెప్పి రాజమౌళి ట్వీట్ చేయడం మనం చూస్తున్నాం. సో SSMB 29 సినిమా పైన మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఈసారి మహేష్ బాబుని ఎటువంటి లుక్లో మీరు చూడబోతున్నారు? మహేష్ బాబు యాక్టింగ్ ఎలా ఉండబోతోంది? ఇద్దరి కాంబినేషన్లో సినిమా పైన మీకున్న ఎక్స్పెక్టేషన్స్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.